హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు కొత్తపల్లి వాటర్ ఫాల్కి అయితే వచ్చున్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాము. మా బామర్ది అయితే ఒక్కడే ఆడేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మాయిలు ఉంటారా నేను కొత్తపల్లి వాటర్ ఫాల్లో, కానీ అమ్మాయిలు అయితే లేరు. మా తమ్ముడు అయితే పడిపోతుండాడు. చూడండి ఎలాగవుతుంది. ఇలాగైతే అవ్వకండి దయచేసి, పడిపోతారు కిందకి. ఫ్రెండ్స్, ఫాదర్ రూమ్ నుంచి అయితే రెడీ అయ్యి ఇప్పుడు బయలుదేరుతున్నాము. మా కిరణ్ తమ్ముడైతే మంచి హుషారుగా ఉన్నాడు. కొత్తపల్లి వాటర్ ఫాల్కి వెళ్తున్నామనేసి, అక్కడ మంచి మంచి అమ్మాయిలు చూడవచ్చు అనేసి భలే హుషారుగా ఉన్నాడు. మరి ఇది వచ్చి మోదకొండమ్మ టెంపుల్, మీకు అందరికి తెలిసిందే. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ ఆగాము సెల్ఫీ తీసుకుందామనేసి. ఇక్కడ నుంచి అయితే రోడ్లు అసలు బాగుండదు మాట. డీగొందూరు నుంచి రోడ్ వర్క్ అవుతుంది కదా, దానివల్ల మెట్లైస్ అయితే వదిలేస్తున్నారు. చూడండి ఎలా ఉందో, చాలా జాగ్రత్త అయితే వెళ్ళాలి మాట. బంద వీధికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. టిప్పర్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. మాకైతే ఫుల్ ధూళి అయితే కప్పేసింది. ఇక్కడైతే రోడ్ వర్క్ అవుతుంది. ఇదిగో ఇక్కడైతే రాయిలు పగలగొడుతున్నారు. ఇది వచ్చి సంతబయలు ఫ్రెండ్స్. ఇక్కడ సంత ఈరోజు జరగలేదు. మంగళవారం పూట అయితే సంత జీమడుగుల దగ్గర అయితే వచ్చాం ఫ్రెండ్స్. కనిపిస్తుంది అదే జీమడుగులు. ఇదైతే జీమడుగులు పోలీస్ స్టేషన్ మాట. రోడ్ అవుతుంది కదా, అందుకే షాపులు అయితే పక్క తీసారు. చూడండి ఎలా కనిపిస్తుందో. షాపులు అయితే లేవు మాట. ఇదే జీమడుగులు, ఇది బస్ స్టాప్. మేమైతే ఇప్పుడు పెద్ద లంక నుంచి క్రాస్ అయితే అవ్వాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళకూడదు, రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే ఇదే రూట్ వెళ్ళాలి మాట. ఇక్కడ నుంచి అయితే రోడ్డు బాగుంటుంది మాట కొత్తపల్లి వెళ్ళేదాకా. అమ్మాయిలు వచ్చి ఉంటారనేసి అయితే చెప్పారు ఫ్రెండ్స్. కొత్తపల్లి వాటర్ ఫాల్కి అయితే మంచి మంచి అమ్మాయిలు వచ్చి ఉంటారన్న అనేసి అయితే ఇక్కడ టూరిస్ట్ అమ్మాయిలు కూడా వచ్చి ఉంటారు, మా లోకల్ అమ్మాయిలు కూడా వచ్చి ఉంటారు అనేసి ఇక్కడ వెళ్ళి మంచి హుషారుగా రెడీ అయ్యి అక్కడ లైన్ కొడదాం అనేసి అయితే మా వాళ్ళు అయితే బయలుదేరమాట. ఇక్కడ వచ్చి ఎంతమంది అమ్మాయిలకి పడవేస్తారో చూద్దాము. సరేనా ఫ్రెండ్స్, కొత్తపల్లి వాటర్ ఫాల్కి అయితే వచ్చామాట. ఇక్కడ మా వాళ్ళు దిగేసి నడుచుకుని వస్తామనేసి నడుచుకుని అయితే వస్తున్నారన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కొత్తపల్లి వాటర్ ఫాల్ గేట్ దగ్గర అయితే ఉన్నానమాట. ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టికెట్ వచ్చి 80 రూపాయలు, లోకల్ వచ్చి 40 రూపాయలు. మేము లోకల్ కదా ఇవ్వండి అనేసి అయితే అడుగుతున్నాము. ఫ్రీగా అయితే ఇవ్వండి అంటున్నాము. 40 రూపాయలతో లోకల్కి ఇస్తున్నాము అనేసి అయితే చెప్తున్నారు అన్నమాట. టికెట్ అయితే ఇచ్చారు, 160 రూపాయలు అయింది 5గురికి. ఇప్పుడైతే లోపల వెళ్తున్నాను. మంచి మంచి అమ్మాయిలు అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడండి లోపలికి అయితే మంచి మంచి గుంటలు అయితే వెళ్తున్నారు మామ, చూస్తున్నారు కదా. ఇక్కడైతే చిన్న గార్డెన్ ఉంది ఫ్రెండ్స్. చూడండి చాలా నీట్గా ఉంది. అప్పుడైతే లేదు ఇలాంటి గార్డెన్లు, ఇప్పుడైతే గార్డెన్ ఉంది. లోపలికి అయితే వెళ్తున్నాము. క్రిస్టియన్స్ విగ్రహం అయితే ఇక్కడ పెట్టున్నారు ఫ్రెండ్స్. లోపలైతే మా వాళ్ళు వెళ్ళిన వెంటనైతే ఫోటో తీసుకుందామనేసి రెడీ అయిపోయారు అన్నమాట. చూడండి ఎలా నిల్చుని పోయారో, మంచి హుషారుగా ఉన్నారు.
నీళ్ళైతే ఇక్కడ నుంచి కిందకైతే పడుతుంది ఫ్రెండ్స్, ఇలాగ వెళ్తుంది మాట. అక్కడ గుండ్రంగా కట్టి ఉన్నారు, బాగుంది బ్రిడ్జ్ లాగా. మా వాళ్ళైతే వెళ్ళేసి ఫోటోలు అయితే దిగేస్తున్నారు ముందుగా వెళ్ళి. మనం కూడా అక్కడికి ఇప్పుడైతే వెళ్దాము. ఇప్పుడైతే ఆ కిందికి వెళ్ళాలి ఫ్రెండ్స్, ఇలా మళ్ళీ తిరిగేసి అక్కడికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే ఇలాగ ఉండేది కాదు, ఇప్పుడైతే చాలా నీట్గా ఉంది, బాగుంది కూడా. కాకపోతే ఇక్కడ జనాలు అయితే లేరు. ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇలా మళ్ళా పైన ఎక్కి మళ్ళా తిరగాలి. మేము ఎలాగొచ్చామో అలాగే వెళ్ళాలి మాట. చూడండి, మళ్ళీ అక్కడికి వచ్చాము ఆ బోర్డు దగ్గరే. ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాం. అవును, ఇక్కడ లోపల వచ్చాం కానీ ఒక్క అమ్మాయి కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్. వచ్చిన అమ్మాయిలు కూడా ఎక్కడో కనబడకుండా పోయారు. కిందకు ఉంటారేమో అమ్మాయిలు, వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే కోతి బొమ్మ అయితే బాగానే గీసున్నారు, బాగుంది చాలా. అక్కడ ఇందాక అక్కడ ఉండేమో, ఇప్పుడైతే కిందకు వచ్చామాట. అప్పట్లో అయితే చాలా బాగుండేది కాదు, దిగడానికి చాలా ఇబ్బందిగా ఉండింది. ఇప్పుడైతే బాగుంది, మెట్లు ఉంది, నీట్గా దిగి వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. అప్పట్లో అయితే మెట్లు ఉండేది కాదు, మామూలు మట్టి ఉండింది అలాగా దారి. కాకపోతే ఇప్పుడు కొత్తగా బాగుంది. ఇప్పుడు పాలరాయితోనే మెట్లు అయితే తయారు చేసి కిందకి అయితే తీసుకెళ్ళి ఉన్నారన్నమాట. ఇలా కలర్ కూడా వేస్తారు, మంచిగా నీట్గా ఉంది. ఇప్పుడైతే చూడ్డానికి బాగుంది. ఇప్పుడైతే కిందకి వెళ్దాం ఫ్రెండ్స్. కిందకు వచ్చాము. కిందకు వచ్చిన అమ్మాయిలు అయితే కనిపించట్లేదు, ఒక్క అమ్మాయి కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఎంత బాధగా ఉందో, మా వాళ్ళు అయితే చాలా బాధపడిపోతున్నారు అన్నమాట, కనిపించట్లేదని. బ్రిడ్జి నుంచి అయితే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఇలా బాగుంది, భలే పడుతుంది కదా. కిందకి కూడా వెళ్ళి తీద్దాము, కింద నుంచి కూడా చూపిస్తాను మీకు. బ్రిడ్జి కిందకైతే వెళ్దాము. ఇక్కడ ఫోటో తీసుకుందామనేసి అయితే ఆగేసి ఫోటో తీసుకుంటున్నాం అన్నమాట. బామర్ది అయితే ఒక్కడే ఆడేస్తున్నాడు అన్నమాట. బ్రిడ్జి కింద నుంచి అయితే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఎలా నీట్గా కనిపిస్తుందో, భలే కనిపిస్తుంది కదా. ఇలా అయితే కనిపిస్తుంది అన్నమాట. డ్రోన్ అయితే భలే కనిపిస్తుంది. డ్రోన్ మన దగ్గర లేవు కదా, మొబైల్తోనే కావున ఇలా అయితే చూపిస్తున్నాం మేము ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫోటో తీసుకుంటున్నాము. మా కిరణ్ గడ్ అయితే చూడండి పడిపోతుండాడు మావాడు, కానీ మళ్ళీ లేచాడు. ఇలా అయితే అవ్వకండి, మీరైతే పడిపోతారు, చూడ జాగ్రత్త అయితే ఉండాలి. ఇక్కడైతే బ్రిడ్జి కిందకు వచ్చాము. కిందకు వచ్చిన అమ్మాయిలు అయితే ఒక్క అమ్మాయిలు అయితే కనిపించట్లేదు. ఈరోజు అయితే జనాలు కూడా పెద్దగా లేరు అనుకుంటా, జనాలు రావట్లేదు ఇక్కడికైతే. మేము పైనుంచి చూసాము, కిందకి వెళ్ళి ఉంటారు అనుకున్నారు అమ్మాయిలు, కానీ ఇక్కడ జనాలు అయితే లేరు. ఇప్పుడైతే పైన వచ్చేస్తున్నాము వెళ్ళిపోదామనేసి. ఫ్రెండ్స్, వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్.